ఈరోజు ఎకార్ట్ టోల్లే రాసిన ది పవర్ ఆఫ్ నౌ పుస్తకంలోని ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. సమస్యలు కేవలం మనస్సు సృష్టించిన మాయలే. మీరు ఎంత తేలికగా అనిపించినా మీ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదనే ఆలోచన మీ మనస్సులో వస్తుందా? నిజానికి సమస్యలు అనేవే లేవని గ్రహించడం ముఖ్యం. కేవలం పరిస్థితులు మాత్రమే ఉంటాయి. సమస్యలు మనస్సు సృష్టించేవి. అవి బతకడానికి గతం లేదా భవిష్యత్తు అనే సమయం కావాలి. వర్తమానం అనే యథార్థంలో వాటికి ఉనికే లేదు. మీ ధ్యాస పూర్తిగా ఈ క్షణంపై నిలిపి ఈ ఒక్క క్షణంలో మీకు ఉన్న సమస్య ఏమిటో చెప్పగలరా? వర్తమానంలో సమస్య ఉండటం అసాధ్యం. మనస్సుకు అచేతనంగా సమస్యలంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి మీకో గుర్తింపునిస్తాయి. ఇది పిచ్చితనం లాంటిది. ఒక పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఈ క్షణంలో లేనప్పటికీ దాని గురించే పదే పదే ఆలోచించడాన్నే సమస్య అంటారు. మీరు మీ జీవిత పరిస్థితులలో ఎంతగా కూరుకుపోతారంటే అసలు జీవించి ఉండటం అనే భావాన్నే కోల్పోతారు. భవిష్యత్తులో మీరు చేయాల్సిన 100 పనుల పిచ్చి భారాన్ని మనస్సులో మోస్తారు. కాని ఇప్పుడు మీరు చేయగలిగిన ఆ ఒక్క పని మీద మాత్రం ధ్యాస పెట్టరు. మీకు మీరే బాధను కలిగించుకోకుండా, ఇకపై సమస్యలను సృష్టించుకోకుండా ఉండటానికి ఒక చిన్న ఎంపిక, ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఒక సమస్యను సృష్టిస్తున్నారంటే మీకు మీరే ఒక బాధను సృష్టించుకుంటున్నారని అర్థం. మీరు వర్తమాన క్షణపు శక్తిని అందుకోగలిగితేనే తప్ప ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండలేరు. మీరు ఎప్పుడైనా ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొని ఉంటే ఆ క్షణంలో అది మీకు సమస్యలా అనిపించలేదని అర్థమవుతుంది. నిజమైన అత్యవసర పరిస్థితిలో మనస్సు తన ఆలోచనలను ఆపేస్తుంది. మీరు పూర్తిగా ఆ వర్తమాన క్షణంలోనే ఉంటారు. ఏ అత్యవసర పరిస్థితిలోనైనా అక్కడ సమస్య అనేది ఉండదు. కేవలం ప్రాణాలతో బయటపడతారు లేదా పడరు. ఈ రెండింటిలో ఏది జరిగినా సమస్య అనేది ఉండదు. మనుషులు మాట్లాడే, ఆలోచించే పనుల్లో అధిక భాగం భయం వల్ల ప్రేరేపించబడినవే. ఈ భయానికి కారణం ఎప్పుడూ భవిష్యత్తు మీదే ధ్యాస పెట్టడం మరియు వర్తమాన క్షణంతో సంబంధం లేకుండా జీవించడమే. వర్తమానంలో ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి అక్కడ భయానికి కూడా చోటు లేదు. ఒకవేళ మీరు ఇప్పుడే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏదైనా వస్తే ఆ వర్తమాన క్షణపు స్పృహతో మీరు తీసుకునే చర్య ఎంతో స్పష్టంగా, పదునుగా ఉంటుంది. ఇది మీ మనస్సులోని గతపు పొరల నుండి పుట్టుకొచ్చే యాంత్రికమైన ప్రతిచర్య కాదు. ఆ పరిస్థితికి తగ్గట్లుగా మీ అంతర్వాణి ఇచ్చే సహజమైన స్పందన. కాలానికి కట్టుబడిన మీ మనస్సు అనవసరంగా స్పందించే సందర్భాల్లో ఏమీ చేయకుండా ప్రశాంతంగా వర్తమానంలో నిలకడగా ఉండటమే అత్యుత్తమమైన మార్గమని మీకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది.